ఒకసారి ఆలోచించు. యుద్ధం అంటే నిజంగా ఏంటి? గెలవడం, ఓడిపోవడం కాదు. యుద్ధం అంటే బతికి ఉన్న వాళ్ళ హృదయాల్లో పాడవుతున్న నిశ్శబ్దం. 1988లో వచ్చిన జపాన్ సినిమా 'గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్'. ఇది ఇద్దరు పిల్లల కథ. ఒక అన్న, ఒక చెల్లి. యుద్ధం వాళ్ళ చిన్న ప్రపంచాన్ని ముక్కలుగా చేసింది. తల్లిని కోల్పోయిన తర్వాత ఆ ఇద్దరూ బ్రతుకుతూనే చస్తున్నారు. ఆకలితో, బాధతో, ఒంటరితనంతో. కానీ ఈ సినిమా యుద్ధాన్ని చూపించదు. యుద్ధం వల్ల చనిపోయిన మానవత్వాన్ని చూపిస్తుంది. ఎందుకు అనే ప్రశ్నను నీ హృదయానికి ఎదురుగా ఉంచుతుంది. ఈ సినిమా కథ రచయిత అకియుకి నొసాకా గారి నిజ జీవిత అనుభవం. ఆయన కూడా రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో తన చెల్లిని కోల్పోయారు. ఆ బాధను మాటల్లో వర్ణించలేక ఆయన ఒక నవల రాశారు. అదే 'హొతారు నో హక' అంటే 'గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్'. తర్వాత డైరెక్టర్ ఇసావో తకహత గారు దాన్ని జిబ్లీ ఆర్ట్ యానిమేషన్ రూపంలో తీశారు. ఆయనకిది సినిమా కాదు, ఒక మనసు పగలగొట్టే నిజం. ఈ సినిమా కంప్లీట్‌లీ హ్యాండ్ డ్రాన్ ట్రెడిషనల్ యానిమేషన్‌తో చేశారు. అంటే యాక్టర్స్‌ని పెట్టి షూట్ చేయలేదు. మోషన్ క్యాప్చర్ చేయలేదు. ప్రతి ఫ్రేమ్‌ని ఆర్టిస్ట్ హ్యాండ్‌తో డ్రా చేశారు. ప్రతి సెకండ్‌కి 24 ఫ్రేమ్స్ డ్రా చేశారు. సో, ఒక 1 మినిట్ సీన్ కోసం రఫ్‌లీ 1400 ప్లస్ డ్రాయింగ్స్. ఈ డ్రాయింగ్స్‌ని పెన్సిల్‌తో అవుట్‌లైన్ చేసి ఇంక్ అండ్ కలర్‌తో సెల్ షీట్స్ మీద పెయింట్ చేశారు. సెల్ షీట్స్ అంటే ట్రాన్స్పరెంట్ షీట్స్. బ్యాక్‌గ్రౌండ్స్‌ని రియలిస్టిక్ అండ్ ఎమోషనల్ టోన్ కోసం వాటర్ కలర్ స్టైల్‌లో పెయింట్ చేశారు. లైటింగ్ సీన్స్‌ని లైక్ ఫైర్ ఫ్లైస్, క్యాండిల్ లైట్, సన్‌సెట్ వీటిని మాన్యువల్లీ పెయింట్ చేశారు. సీజీ యూజ్ చేయలేదు. సెల్ షీట్స్‌ని బ్యాక్‌గ్రౌండ్ పైన పెట్టి కెమెరాతో ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఫోటో తీసి ఫిల్మ్ రీల్‌లో కంబైన్ చేశారు. అప్పట్లో డిజిటల్ సాఫ్ట్‌వేర్ లేదు. సో మాన్యువల్ కెమెరా వర్క్. సో నో లైవ్ యాక్షన్ రిఫరెన్స్ ఆర్ కంప్యూటర్ యానిమేషన్. ఓన్లీ హ్యాండ్ డ్రాయింగ్ ప్లస్ కెమెరా వర్క్ ప్లస్ సౌండ్ డిజైన్. ఈ సినిమాలో ప్రతి ఫ్రేమ్, ప్రతి మూమెంట్‌లో బాధ దాగి ఉంటది. సీటా, సెట్సుకో ఈ ఇద్దరి అన్న చెల్లెల పసి నవ్వుల వెనుక దాగి ఉన్న దుఃఖం నువ్వు అనుభవించేలా చేస్తది. ఈ సినిమా చూస్తున్నంత సేపు నీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి. ఇది యుద్ధం గురించి తీసిన సినిమా కాదు. యుద్ధం వల్ల పాడైన చిన్న హృదయాల గురించి తీసిన సినిమా. అసలు యుద్ధంతో ఎలాంటి సంబంధం లేని ఒక సాధారణ మనుషులు, పసి ప్రాణాలు, ఆ యుద్ధం కారణంగా అనుభవించిన నరకాన్ని చూపెట్టిన సినిమా. యుద్ధం వల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదు అని చెప్పిన సినిమా. 'గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్‌ని' చూడడం అంటే సినిమా చూడడం కాదు, ఒక ఎమోషనల్ జర్నీని అనుభవించడం. ఇఫ్ యూ డోంట్ క్రై వాచింగ్ దిస్ ఫిల్మ్, యూ హ్యావ్ నో సోల్. ఇది నేనంటున్న మాట కాదు, ఎంతో మంది ఫిల్మ్ ఎక్స్పర్ట్స్ ఈ సినిమా చూసి చెప్పిన మాట. సో దిస్ ఈస్ మై రివ్యూ ఆఫ్ 'గ్రేవ్ ఆఫ్ ది ఫైర్‌ఫ్లైస్'. ఇలాంటి మూవీ రివ్యూస్, సజెషన్స్ అండ్ సినిమా రిలేటెడ్ వీడియోస్ కోసం సినిమెట్లుంది యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంతేలేరా, వీడియో అయితే చూస్తారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయరు.